అంతఃపుర రాజ్యం ఎప్పుడూ పాడి పంటలతో కలకలలాడుతూ ఉండేది. అంతఃపురం రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు ధర్మవర్మ. ఆయనకు తెలివితేటలు గలవారంటే చాలా ఇష్టం. ఒకరోజు రాజులందర్నీ పిలిచి సభను ఏర్పాటు చేశాడు. సభలో ఆయన ఒక విచిత్రమైన పోటీ ప్రకటించాడు. ఎవరైతే నిజం కాని అబద్ధం చెబుతారో వారికి బంగారు మామిడి పండ్లతో నిండిన బుట్టను బహుమతిగా ఇస్తాను అని ప్రకటించాడు. సాధువులు, మిగతా రాజ్యాల రాజులు అందరూ సభకు హాజరయ్యారు. అందులో ఒక రాజు, సరే మహారాజా, సాధువులు, పండితులు నీ ప్రశ్నకి సమాధానం కనుగొంటారు అని సాధువులకి చెప్పారు. ఇదే విషయాన్ని రాజు ఊరంతా ప్రకటించమన్నాడు. ఊరందరికీ దండోరా వేస్తూ ఒక వ్యక్తి ఇలా చెప్తున్నాడు. మహారాజు గారు, ఎవరైతే తను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తారో వారికి బంగారు మామిడికాయలతో నిండిన బుట్టను అందజేస్తారంట అని చెప్తాడు. ప్రశ్న ఏమిటంటే నిజం కాని అబద్ధం. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పిన వారికి ఈ బహుమతి అందుతుంది అని అక్కడి నుంచి వెళ్తాడాయన. ఊరు ప్రజలంతా అయ్యో ఇదేం విచిత్రం, ఇదేమీ ప్రశ్న అని ఆశ్చర్యపోతారు. మహారాజు ప్రకటన విన్న ప్రజలు నిజం కాని అబద్ధం అంటే ఏమిటి అని తెలుసుకోవడానికి సభకు ఊర్లో ప్రజలందరూ హాజరయ్యారు. బంగారు మామిడి పళ్ళ ఆశతో అనేక మంది సభకు చేరుకున్నారు. రాజుగారు, నేను అడిగిన ప్రశ్నకు ఎవరైనా సమాధానం చెప్తారా అని ఎంతో వినయంగా ఆ ప్రజలను అడిగారు. అడిగిన వెంటనే ఒక వ్యాపారి ముందుకు వచ్చాడు. ఆయన ఇలా చెప్తున్నాడు. మహారాజా, నేను ఒక్క రోజులో సముద్రంలోని నీళ్ళన్నీ తాగేశాను అని అన్నాడు. వ్యాపారి చెప్పిన సమాధానంకి రాజుగారు నవ్వి ఇలా అన్నాడు. నువ్వు చెప్పిన సమాధానం స్పష్టమైన అబద్ధం. ఇందులో ఎంత మాత్రము నిజం లేదు. సముద్రం నీళ్లు ఒక్కరే ఎవ్వరూ తాగలేరు అని చెప్తాడు. ఇంకొక రైతు ముందుకు వస్తాడు. ఆ రైతు రాజుగారితో ఇలా చెప్పాడు. రాజుగారు, నేను నా పొలంలో బంగారు పంటని పండిస్తాను అని చెప్పాడు. రాజుగారు రైతు చెప్పిన మాటలకి కూడా నవ్వుతాడు. రాజుగారు రైతు చెప్పిన మాటల్ని కూడా తిరస్కరించాడు. నీవు చెప్పింది కూడా అబద్ధమే అంటూ బంగారు మామిడి పళ్ళ మీద ఆశతో మీరు ఏవేవో సమాధానాలు చెప్తున్నారు. అసలైన సమాధానం చెప్పిన వారికి మాత్రమే బంగారు మామిడి పళ్ళ బుట్టను అందజేస్తాను అని రాజుగారు చెప్పారు. ఈ పోటీలో ఆడవారికి కూడా అనుమతి ఉంది. మీరెవరైనా చెప్పగలరా అని ఆడవారిని అడుగుతారు. అందులో ఒక మహిళ, రాజుగారు, నేను ఇంటిని చాలా చక్కబెట్టుకుంటాను, నా పనులన్నీ నేనే చేసుకుంటాను అని చెప్తుంది. ఇందులో అబద్ధం ఎక్కడుంది, స్పష్టమైన నిజమేగా దాగి ఉంది అని అన్నాడు. ఇంకొక మహిళ, రాజుగారు, మీ దగ్గర బంగారం చాలా ఉంటుంది అని చెప్పింది. ఇది కూడా నిజమేగా, రాజునన్న తర్వాత బంగారం చాలానే ఉంటుంది కదా అని సమాధానం చెప్పాడు. మీరు యుద్ధంలో 1000 మంది శత్రువులను హతమార్చారు మహాప్రభు అని ఇంకొక ఆవిడ చెప్తుంది. దానికి రాజు, ఇది కూడా నిజమేగా, అబద్ధం ఎక్కడ దాగి ఉంది ఇందులో అని అంటాడు. రాజు అడిగిన ప్రశ్నకు ఎవ్వరూ సమాధానం చెప్పలేదు. రాజు అడిగిన ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని వెళ్ళిన
సాధువులు, పండితులు తిరిగి రాజ్యానికి వచ్చారు. మహాపండితులారా, నేనడిగిన ప్రశ్నకు సమాధానం దొరికిందా అని రాజు పండితుల్ని అడిగాడు. మహాప్రభు, నేను ఎన్ని హోమాలు యజ్ఞాలు చేసినా మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం తెలుసుకోలేకపోయాను అంటూ ఒక వ్యక్తి చెప్తాడు. భూమిలో నుంచి ఒక విత్తనం ఎలా మొలక వస్తుందో చెప్పగలను గాని మీరడిగిన ప్రశ్నకు సమాధానం తెలియక తికమక పడుతున్నాను మహాప్రభు అని ఇంకొకళ్ళు చెప్తారు. ఆ దేవుని మనసులో అంతరాయం ఏమిటో తెలుసుకోవచ్చు గాని నీవు అడిగిన ప్రశ్నలో సమాధానం ఏమిటో తెలుసుకోలేకపోతున్నాము అని ఆ పండితులు నలుగురు చెప్తారు. చుట్టుపక్కల రాజ్యంలో మన అంతఃపురంలో నా ప్రశ్నకి సమాధానం చెప్పేవారే లేరా అంటూ పండితులని అడిగాడు. మహావేదాలు చదువుకున్న మీకే తెలియలేదా ఈ ప్రశ్నకి అర్థమని అన్నాడు. మరుసటి రోజు పండితులు, సాధువులు, చుట్టుపక్కల రాజ్యాల రాజులు, అంతఃపురంలోని ప్రజలు అందరూ ఆందోళనలో పడ్డారు. ఏ ఒక్కరూ రాజు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. అందరి ముఖాలు వెలవెలబోతున్నాయి. ఇంతలో పాత చినిగిన బట్టలతో ఒక బిచ్చగాడు సభలోకి వచ్చాడు. అతన్ని చూసి కొందరు నవ్వుకున్నారు. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావిక్కడికి అని రాజు గట్టిగా అడిగాడు. బిచ్చగాడు ధైర్యంగా రాజుగారి ఎదుట నిలబడి, అయ్యా, నాకు కూడా ఈ సభలో ప్రశ్నకు సమాధానం చెప్పడానికి అనుమతిస్తారా అని అడిగాడు. రాజు సరేనన్నాడు. బిచ్చగాడు, మహారాజా, గత ఏడాది నేను మీకు 1000 బంగారు నాణేలు అప్పుగా ఇచ్చాను. వాటిని మీరు ఇప్పటికీ తిరిగి ఇవ్వలేదు అని అన్నాడు. ఒక్కసారిగా రాజు ఆశ్చర్యపోయాడు. ఆ మాట నిజమని ఒప్పుకుంటే తాను బిచ్చగాడికి 1000 బంగారు నాణేలు ఇవ్వాల్సి వస్తుంది. అబద్ధమని చెబితే బిచ్చగాడు చెప్పింది నిజం కాని అబద్ధం అవుతుంది. అప్పుడు పోటీ ప్రకారం అతనికి బంగారు మామిడి పండ్లు ఇవ్వాల్సి వస్తుంది అని మనసులో అనుకున్నాడు రాజు. కాసేపు ఆలోచించి బిచ్చగాని తెలివికి మెచ్చుకుంటూ, నీవు చెప్పింది నిజం కాదు అంటే నీవు నిజం కాని అబద్ధం చెప్పినట్టే. ఈ పోటీలో నువ్వే విజేతవి అని ప్రకటించాడు. ఇచ్చిన మాట ప్రకారం బంగారు మామిడి పళ్ళ బుట్టను బిచ్చగాడికి బహుమతిగా ఇచ్చాడు. సభలో ఉన్నవారందరూ బిచ్చగాని తెలివికి అభినందించారు. బిచ్చగాడు ఆనందంగా ఆ బహుమతిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాజు తన ప్రశ్నకి సమాధానం దొరికినందుకు చాలా సంతోషించాడు. తెలివితేటలుంటే బిచ్చగాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కథలు మనమందరం కలిసి మరెన్నో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.